ప్రైజ్ లార్డ్. మన ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ లేఖనం. మరి చూడండి, పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. దేవుని వాక్యం నిరర్ధకము కాదు, అది ఎన్నడూ కూడా స్థిరం. మరి చూడండి, దేవునిలో మనం విధేయులుగా ఉండగలిగినట్లు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఈ లోకంలో జీవించగలిగితే, మరి అట్టి పిల్లలు తల్లిదండ్రులకు కూడా విధేయులై ఉంటారు. అంతేకాదంట, ఈ లోకంలో కనబడేటువంటి తల్లిదండ్రులు వీళ్ళు, ఈ తల్లిదండ్రులకే విధేయులు కాలేని బిడ్డలు మరి కనబడని పరలోకముందు ఉన్నటువంటి ఆ ప్రభువుకు విధేయులు ఉంటారా? ఇది సాధ్యమా, అసాధ్యమా? ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలనలోనికి నడిపించుకోవాలి. మనలను మనము శోధించుకోగలిగితే, మనల్ని మనం పరిశోధించుకోగలిగితే ఖచ్చితంగా ఈ వాక్యంలో అర్థమును పరమార్థమును గ్రహించగలిగిన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తాం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట ఈ తల్లిదండ్రులకు విధేయులు ఉండండి. అట్టి విధేయులైనటువంటి బిడ్డలు మరి దేవునికి కూడా విధేయులు ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఈ దినము ఇట్టి వాక్యమునకు మనము లోబడినట్లయితే అందరం తల్ల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రభు నందు ప్రార్థనలో ఏకీపిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవ, మీ పాదములకు వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రము. ప్రభా, నీవిచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానం ఎదుగోనైనా వీక్షించున్నటువంటి నీ ప్రియబిడ్డలమైన మా అందరిలో నీవు ఫలింప చేయమని, నీకు విధేయులుగా, నీ యందు భయభక్తులు కలిగిన వారిగా మమ్మలను ప్రతి ఒక్కరిని జీవింపచేయమని, మీ కృపతో నడిపించమని బ్రతిమలాడుకుంటూ క్రీస్తు యేసు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.